వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలు గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, దక్షిణ, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ల వారి కార్యాలయంకు బుధవారం ఉదయం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, ఆనాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. శుద్ధి గాని నిబద్ధత గాని లేకుండా కేవలం అధికార దాహంతో, అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో, అబద్ధ హామీలతో, అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని, ప్రజలు చేసే ప్రతి మేలుని 2019 నుంచి 2024 వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే విభజనాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో నిష్ఠాతులు, మేధావులు చెప్పిన సూచనలు, సలహాలతో పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికితే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే రాజకీయాలు చేయలేం. ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే కేవలం ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉండాలి, ప్రజలకు అరకొర వసతులు మాత్రమే ఉండాలి, పేదవాడు పేదవాడిగానే ఉండాలి, నిరక్షరాస్యులు నిరక్షరాస్యులుగా మాత్రమే ఉండాలి, వెనుకబడిన వర్గాలు అణగారిన వర్గాలు మాత్రమే ఉండాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు, అబండాలు మోపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 12 నెలల కాలం గలుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని, సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలు విషయంలో ఈ రోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో, పక్షపాత ధోరణితో, ఒంటెద్దు పోకడలతో ఈ రోజు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన, తాపత్రయం ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, విద్యా కానుక గాని, వసతి దీవెన గాని, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో ఆ రోజు కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్య అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరైనా పేదంటే ఆడబిడ్డ డాక్టర్ అవ్వాలంటే అది కలగానే మిగిలిపోయేది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పేదవారి సౌలభ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా GDP 8.9 మోర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ద రూలింగ్. ఆ సత్తా ఉండాలి. ఎందుకంటే సంపద సృష్టించినావంట అన్నావు, ఫెయిల్యూర్ అయిపోయి కదా. మరి ఇప్పుడు నువ్వు పాలన దిగాలి కదా. నేను అదే ప్రశ్నిస్తానమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, పీపుల్ రన్స్ ద ఎకానమీ, నాట్ ద రిచ్. పేదవాడు ఎకానమీ రన్ చేస్తారు, రిచ్ పీపుల్ రన్ చేయరు. ఈరోజు నీ రిచ్ పీపుల్ దగ్గర నేను తీసుకెళ్తా ఉన్నావు రాష్ట్ర సంపదని, అమరావతి రూపులోని. ఆ రోజు 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు బీరువాలో దాచుకునే, వాళ్ళు రొటేషన్ చేశారు. అది రూపాయి, 10 రూపాయలు, 11 రూపాయలు ఇలాగ సంపద సృష్టించుకుంది ఆటోమేటిక్ గా. దాట్స్ హౌ ద GDP హాస్ గాన్ అప్. బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ ఈజ్ బుల్డోజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్, సాబిటైజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్. పీపుల్ మ్యాండేట్ ని ఈ రోజు నువ్వేమో సర్వనాశనం చేస్తా ఉన్నావు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు వెళ్తా ఉన్నావు. ఇంకా పవన్ కళ్యాణ్ కోసం చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ రోజు దీపాలు పెట్టాలంట, మోడీ గారి దగ్గర నుంచి కాపీ చేశారు. దీపాలు పెట్టిన కరోనా టైంలో ఒక బాంబులు వెలిగించాలంట. దేనికి? నీ అటర్ ఫ్లాప్ సినిమా కోసమా? దారుణమైన పాలన అందించారు. ఈ రోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది.
అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈ రోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వేలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత అయిపోతుంది. ప్రజలు డబ్బులు తీసుకెళ్లి అకౌంట్లు వేసి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు ఏదైతే అంతకన్నా 3 ఇంతలు ఎక్కువ హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలను మోసగించి వంచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 143 హామీలు ఇచ్చి మరి ప్రధానంగా సూపర్ 6 అని చెప్పి ఊరు వాడ బాకా పట్టుకొని అదే ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 15 నీకు 15 నీకు 18 అని చెప్పినటువంటి కూటమి నాయకులు ఈ రోజు ఏమని ప్రజలకు సమాధానం చెప్తారో ఒక్కసారి వాళ్ళని అడగాల్సిన పరిస్థితి మీకు ఉంది. ఈ రోజు ఎందుకు కూటమి ఎందుకు వెన్నుపోటు దినం కాదని చెప్పేసి మీరందరూ అడగాల్సింది వాళ్ళని. వాళ్ళు ఏదో దినం చేస్తున్నారు కదా వాళ్ళని అడగాలి. ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు ఎంత పచ్చిగా ప్రజలను మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు పెన్షన్ ఇచ్చామని. పెన్షన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి 66.5 లక్షలు ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఉంటే ఈ రోజు 63 లక్షలు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఏ రోజైనా సరే మీరు ఒక్క కొత్త పెన్షన్ ఒక లబ్ధిదారుడికి మీరు శాంక్షన్ ఇచ్చారో ఒక్కసారి మీరు అందరూ మరి ప్రజల్లోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 3 లక్షల పెన్షన్లు ఎగరగొట్టేసి ఆ 3 లక్షల పెన్షన్ల డబ్బులే ఈ రోజు 1000 పెంచి మీరు ప్రజలకి మీరు గొప్పగా మేము పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇంటింటికి రేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రోజు ఆ రేషన్ పనులు ఎందుకు తీసేశారో మీరు సమాధానం చెప్పాలా. ఈ రోజు ఆ రేషన్ తీసుకోలేక ప్రజలు ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఈ రోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి మోసాలు దగాలు తర్వాత అన్నిటికన్నా మించి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాను, కష్టాలు తీర్చేది పోయి ఆయన ఒకే ఒక మాట నేను సంపద సృష్టిస్తానంటాడు. సంపద ఎక్కడ సృష్టించాడు? సంపద చంద్రబాబు కోసం లోకేష్ బాబు కోసం సృష్టిస్తున్నాడా లేకపోతే పేద ప్రజల కోసం ఆయన సంపద సృష్టిస్తున్నాడా అని అడుగుతున్నాను. నేను ఒకే ఒక్క విషయం మీ అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో పేద ప్రజానీకానికి అండగా నిలిచిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. మాకు సుమారు 40% ఓటింగ్ ఉంది. అయినా సరే మేమందరం కూడా ఓపికతో ఉన్నాం. కాబట్టి సంవత్సర కాలం తర్వాత ఆయనకి బుద్ధి చెప్పాలని ప్రజల్లో ఉండే ఆగ్రహాన్ని వినిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్దాం.